గణపతి చూసిర్రా మామ ఎట్లుంది. మనకి 13 ఫీట్స్ ఉన్న సర్కార్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసిర్రు మనకి చెక్కన అయితే. ఇంకా మన సర్కార్ ఎట్లుంది మామ, ఒక 3 పీసెస్ అవుతున్నాయి సర్కార్. ఇది ఇది సేమ్ మల్లారి 2 పీసెస్ అవుతున్నాయి మల్లారి. అబ్బబ్బబ్బబ్బా ఏమని ఉందా మామ గణపతి వచ్చేసి. ఎవరు బుక్ చేసుకుని రేవో కానీ మామ ఏకైతే చుక్కలే. హాయ్ గైస్ మామ, ఈరోజు వచ్చేసి మనం కుర్లకాడ మన ఎస్ఎస్వి కలర్ దగ్గర ఉన్నాం. మన ఎస్ఎస్వి కలర్స్ సెకండ్ అప్డేట్. ఈ అప్డేట్లు ఏంటంటే మనకి కొన్ని గణేష్లకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఫిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క గణపతి చూపిస్తా. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో గారి. ఇగో మన ఎస్ఎస్వి కలర్స్ ప్రజెంట్ అయితే మన గణేష్కి అయితే అక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఫిక్సింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకోవచ్చు. ఈ గణేష్కి వచ్చేసి ప్రీవియస్ వీడియోలో అయితే మనకైతే తొండం ఫిక్సింగ్ అయితే కాలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక తొండం ఫిక్సింగ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. తొండం ఫిక్సింగ్ అయిపోయింది. వేరే అంటే వేరే లెవెల్ ఉంది మామ. ఇది రీసెంట్గా ఫిక్స్ చేసినట్టున్నాడు తొండం. పచ్చిగా చూసుకోవచ్చు మీరు. గణపతి మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. ఈ గణపతి వచ్చేసి దాదాపు 19 ఫీట్ దాకా ఉంటుంది. ఎవరు బుక్ చేసుకుని రేవో కానీ మామ ఏకైతే చుక్కలే. ఇంకా ప్రజెంట్ మనకి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మామ. ఇప్పుడు అయితే ఇంకో కొత్త మోడల్ అయితే పోసిరు గణేష్ మనకి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది మామ. దాదాపు వచ్చేసి ఒక 19-20 ఫీట్ దాకా ఉంటుంది మామ. వేరే లెవెల్ ఉంది. ఇది కొత్తగా పోసిరు పీస్ అయితే. ఇది ప్రీవియస్ డే. ఇంకా మనకి ఇంకా వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది మనకి. ఇక్కడ మల్లారి చూసుకోవచ్చు. మల్లారికి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం కాలేదు. ఇది ఇది సేమ్ మల్లారి 2 పీసెస్ అవుతున్నాయి మల్లారి. ఇక్కడ గణేష్ ఉండే అది తీసుకోపోయి మధ్య మూడ పెట్టిరు. ప్రజెంట్ మనకి ఒక 10 ఫీట్స్ మనకి 11 ఫీట్స్ లోపల అయితే మన గణేష్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. మన బ్రదర్స్ చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రజెంట్ అయితే చేస్తుర్రు. ఫాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇష్టం అయితే ఫాలో గారి. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి ఇంకో పీస్ మల్లారి 1, 2, 3. నేనైతే ఒక మల్లారి పీస్ అయితే బుక్ అయ్యింది మనకి ఎస్ఎస్వి కలర్స్లో. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్రదర్స్ అయితే వర్క్ అయితే చేస్తారు. అండ్ ఫిక్సింగ్ అయితే ప్రజెంట్ అయితే మేక్ అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇంక ఇటు సైడ్ ఉన్నాయి కొన్ని గణేష్లకు అయితే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఫిక్సింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్కి అయితే బ్యాక్గ్రౌండ్ ఫిక్సింగ్ అయితే కొంచెం అయితే అయిపోయింది. ఒక 60% బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ అయిపోయింది వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్ది. ఈ గణపతికి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. ఇగో ఇక్కడ ఈ గణపతి కూడా ఇచ్చారు. మన సర్కార్ ఎట్లుంది మామ, ఒక 3 పీసెస్ అవుతున్నాయి సర్కార్. వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి మామ. ఇంకా సర్కార్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ప్రాసెసింగ్ ఉంది. ఇంకా చూద్దాం ఇటు సైడ్ అయితే మనం ఉన్నాయేమో. ఇక్కడ చూసుకోవచ్చు మామ మనకి బ్యాక్గ్రౌండ్ డైల్ అయితే కొట్టిర్రు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లే. ఇక్కడ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లే. ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. ఈ గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిరు. ఈ గణపతికి వచ్చేసి 6 హ్యాండ్స్ ఉన్నాయి మామ. మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది మామ. అబ్బబ్బబ్బబ్బా గణపతి చూసిర్రా మామ ఎట్లుంది. వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి మామ. మన ఎస్ఎస్సి కలర్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ రారి. ఇంకా ఇక్కడ సైడ్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి చూసుకోవచ్చు మామ. ఇట్లా స్టైల్గా ఒక చైర్ పైన కాలు పెట్టి ఇట్లా ముంగకు చూస్తున్నట్టుంది గణపతి వచ్చేసి. గణపతి అయితే చాలా అంటే చాలా ముంగటి బెండ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం భక్తులను చూస్తున్నట్టుంటుంది గణపతి వచ్చేసి. వేరే అంటే వేరే లెవెల్ ఉంది చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్నీ మనకి కిరీటాలు బ్యాక్గ్రౌండ్లు అయితే ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన తాతని అయితే మనకి శేషనాగ్ అయితే మేకింగ్ అయితే చేస్తుండు ప్రజెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మామ ఈ గణేష్ వచ్చేసి ఈసారి ట్రెండింగ్ గణేష్. మన ఇది వచ్చేసి దున్నపోతు తలకాయ మీద నాట్యం చేస్తున్నది గణపతి వచ్చేసి. మొత్తం 6 హ్యాండ్స్ వచ్చినాయి గణపతికి. వేరే అంటే వేరే లెవెల్ ఉంది మామ. సింగిల్ లెగ్ పైన ఇట్లా దున్నపోతు తలకాయ మీద అయితే నాట్యం అయితే చేస్తుంది. ఇదంతా మనకి ఫైబర్ డై అయితే కొడుతున్నారు మనకి. ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు పిఓపి వర్క్ కూడా నడుస్తుంది. హ్యాండ్ ఫిక్సింగ్ అవి ఇట్లా. ఇక్కడ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి కలర్స్ సెకండ్ అప్డేట్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతికి అయితే ప్రీవియస్గా కింద ఏం లేకుండా ఇది చిన్న కొండ లెక్కన అయితే పెట్టారు. రాయి పైన నాట్యం చేస్తున్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హ్యాండ్ పైన అయితే శేషనాగ్ ఇచ్చారు. మళ్ళీ చంద్రయాన్ ఇచ్చారు పైన. ఇట్లా మనకి స్నేక్ది టోకన్ అయితే ఇచ్చారు. వేరే అంటే వేరే లెవెల్ ఉంది మా గణపతి వచ్చేసి. ఇంకా ప్రజెంట్ చూద్దాం లోపల ఇంకా వర్క్ నడుస్తున్నాయి. గణపతులు చూస్తే మాత్రం వేరే ఉన్నాయి మామ. ఇంకా కలరింగ్ అయితే మాత్రం గజ్జుమంటది. ఇంకా ఆ గణపతి కూడా చూసుకోవచ్చు. అవన్నీ అయితే మనకి కింద వర్క్ అయితే అయిపోయింది. అయ్యో ఇది మనకి 3 పీసెస్ అయితే ఉన్నాయి. ఇవంతే మనకి నిలబడ్డ గణేష్లు. ఇక్కడ ఇంకా ఒకటి స్టాండింగ్ పొజిషన్ గణేష్ అయితే మేకింగ్ జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ పొజిషన్ గణేష్. ఇది ఎట్లా వస్తుందో ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే అప్డేట్ అయితే లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తే అప్డేట్ అయితే వచ్చేసి.
ఇక్కడ చిన్న సర్కాలు ఇవన్నీ దాదాపు ఒక 13 ఫీట్స్ దాకా ఉన్న చిన్న సర్కాలు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకైతే స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక సర్కార్కి అయితే గణేష్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసారు. ఇదిగో మనకి 13 ఫీట్స్ ఉన్న సర్కార్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసారు. మనకి చెక్కన అయితే ఇంకా వర్క్ అయితే కాలేదు బ్యాక్గ్రౌండ్ కూడా. ఇవన్నీ సర్కాలు మామ. ఈసారి మన కొట్లక్కడ సర్కార్ చెలేగా, అర్థమవుతుందా? సర్కార్ 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 ఈసారి మన కొట్ల మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం గుర్రాల మీద ఇట్లా సవారేస్తున్న గణేష్లు వేరంటే వేరే లెవెల్ ఉన్నాయి మామ. ఇవన్నీ సేమ్ మోడల్ గణేష్లు వర్త్ అంటే వర్త్ ఉన్నాయి మామ. ఇక్కడ ఇంకో గణేష్ కూడా చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ గణేష్. బ్యాక్గ్రౌండ్ అయితే రౌండ్ చేపించారు. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్లో కొనాలకి ఏమైనా వస్తో కావచ్చు, ఎగ్జాల్ అయితే మనకైతే తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతికి అయితే మొత్తం త్రిశూలాలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం త్రిశూలాలు ఇచ్చారు, వేరంటే వేరే లెవెల్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ గణేష్ వచ్చేసి మన కామారెడ్డి బుక్ అయింది. ఇది మన దగ్గరనే. ఒకసారి ఈ గణపతి కూడా మనం కవర్ చేద్దాం ఆగమన్నప్పుడు. ఒక్కసారి మన కామెంట్ లొకేషన్ లెవెల్ని చూస్తే ఈ గణపతి ఎవరు బుక్ చేసుకోరో మన కామెంట్ అయితే పెట్టండి. వేరంటే వేరే లెవెల్ ఉంది మామ. ఈ గణేష్ వచ్చేసి వర్త్ ఉంది. మొత్తం 6 హ్యాండ్స్ వచ్చినాయి, వేరే ఉంది గణపతి. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మామ. అబ్బబ్బబ్బా ఏమని ఉందా మామ గణపతి వచ్చేసి. మొత్తం కింద ఎలుకలు ఇట్లా గణపతి దగ్గరికి కిందికి వస్తున్నట్టు ఉన్నది మామ. వేరంటే వేరే ఉంది. దాదాపు వచ్చేసి 19-20 ఫీట్స్ దాకా ఉంటుంది మామ. ఇవి 3 పీసులు అవుతున్నాయి. ప్రజెంట్ మనకు ఒక పీస్కి అయితే మొత్తం కింద ఎలుకలు అయితే పెట్టిర్రు. వేరే లెవెల్ ఉంది గణపతి వచ్చేసి. ఇదొక పీసు మొత్తం 3 పీసెస్ అవుతున్నాయి. ఇక్కడ ఇవి మొత్తం 4 పీస్ అవుతున్నాయి. ఇవి ఒక 4 పీసెస్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇంకా స్టార్ట్ అయింది వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం శేషనాగులు పెట్టిరు కింద. వేరంటే వేరే లెవెల్ ఉంది మామ గణపతి వచ్చేసి. వర్తున్నాయి. ఇక్కడ పురులు పెట్టిరు కింద. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉన్నాయా మామ గణపతి వచ్చేసి. వేరంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక 11-12 ఫీట్స్ ఉన్న గణేష్ అయితే ముంబై స్టైల్ గణేష్ అయితే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఇట్లా కూర్చున్న గణపతి. వేరంటే వేరే లెవెల్ ఉంది మామ. ఇవి ఒక 3 పీసెస్ అయితే పోసిరు మనకి. ఇంకా కొన్ని గణేష్లకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ అయితే ప్రజెంట్ మనకైతే మేకింగ్ జరుగుతుంది. మన ఎస్ఎస్వి కలర్స్ సెకండ్ అప్డేట్ ఇది. ఇక్కడ నిలబడ్డ గణేష్ అయితే చూసుకోవచ్చు. ఒక 2 పీస్ అయితే నిలబడ్డ గణేష్లు వేరంటే వేరే లెవెల్ ఉన్నాయి మామ. ఇవి చూడురు మామ. అబ్బబ్బబ్బబ్బా గజ్జం అంటుంది మామ గణపతి చూస్తే. అసలు ఇది ముంబయా అసలు కొరట్లని అర్థం అయితే లేదు. ఇప్పుడు చూపెట్టిన మీకు గణేష్లో ఈ గణపతి వచ్చిన ఫాస్ట్ మన కామెంట్ పెట్టేవి. అట్లనే ఇది వచ్చేసి మన ఎస్ఎస్సి కలర్స్ సెకండ్ అప్డేట్. మన థర్డ్ అప్డేట్లు ఏంటంటే ఇంకా వర్క్ దాకా జరిగింది. మనకి 12 ఫీట్స్ 13 ఫీట్ గణేష్ వచ్చి చూపిస్తా. ఇప్పుడు మీకు చూపెట్టిన గణేష్లో ఏ గణపతి వచ్చినా కూడా కామెంట్ పెట్టేవి. అట్లే బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. మీరు అయితే ఫాస్ట్ సారీ అట్లే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో గారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. సో రైట్ మళ్ళా బాయ్.